ఏమండి ఎవరండి మీరు? బయటికి రండి, ఎవరిని చూస్తే తప్పుగా అనుకుంటారు. ఏ ఇక్కడి నుంచి చూసేప్పుడు పల్లికి నుంచెప్పుడు చెయ్యి ఊపేప్పుడు ఎవరు తప్పుగా అనుకోరా? ఆ అమ్మాయికి చెయ్యి ఊపితే మీకేంటండి? ఏయ్ ఆ అమ్మాయిని నేనే. నువ్వు కాదే, ఆ అమ్మాయికి జుట్టు బాగా పొడుగ్గా ఉంటుంది. అవును, పొడుగ్గానే ఉంది. ఇక్కడి నుంచి చూస్తే మొహం తెలీదు ఓకే, తల్లికి కూతురికి కూడా తేడా తెలీదా? అమ్మా, మా అమ్మని చూసి చేయుపుతున్నావంట, ఆమెతో చెప్పగలనా నువ్వు నేననుకుని చేయుపుతున్నావని? నేను 8:30కి బయలుదేరుతానంటే 8:15 నుంచి 8:30 వరకు ఇటువైపు వెయిట్ చేసి చూడొచ్చు, లేదా ఇటువైపు ఓ రోజు 8:15 నుంచి 8:30 వరకు వెయిట్ చేసి చూడొచ్చు. అలా కాకుండా ఇక్కడి నుంచి 6 నెలలుగా చేయుపుతున్నావు. నీకోటి తెలుసా, నువ్వు నన్ను చూడడం మొదలుపెట్టిన 4వ రోజే నేను నిన్ను చూశాను. ఇక్కడే నీ బిల్డింగ్ ముందర వెయిట్ చేసే. ఆ తర్వాత అప్పుడప్పుడు ఆ టీ కొట్లో నుంచి దమ్ము కొట్టేప్పుడు చూశాను. లేదండి, దమ్ము కొట్టే అలవాటు నాకు లేదండి. తెలుసు, ఆ కర్రోడు దమ్ము కొడతాడు, నువ్వు పాలు తాగుతావు కదా. అవునండి. వచ్చిన కోపానికి 2 ఇద్దామనే వచ్చాను. చూడటానికి మంచి అబ్బాయిలా ఉన్నావు, అందుకే తప్పించుకున్నావు. తర్వాత జీతం ఎంత? 9,000. 6వ తేదీ అయినా జీతం కవర్ చింపనే లేదు. డైలీ 5ంటికి అలారం పెట్టింది, నీ మొబైల్లో చూశాను. నాకోసమే కదా. పార్వతి అని ఒక నేమ్ సేవ్ చేసింది, ఆవిడెవరు? మీ అమ్మ. ఏమండి, ఎందుకంటే అమ్మకి ఈ విషయం చెప్పడం? అమ్మా, ఆ అమ్మాయి చెప్పింది నువ్వు నమ్మదమ్మా. పొద్దున లేచి ఒళ్ళు విడుచుకుంటాను కదా, అది చూసి తప్పుగా అనుకుందమ్మా. ఏ అమ్మాయి చెప్పింది నమ్మకూడదు? కల ఏమైనా వచ్చిందా? ఏమండి, మా అమ్మతో ఏం చెప్పారండి? నేనేం చెప్పలేదు, అంతా నువ్వే వాగేశావు. సరే మా అమ్మ, నాకు పని టైం అయింది, నేను సాయంత్రం ఫోన్ చేస్తానమ్మా. హలో, ఎవరన్నా చూస్తే తప్పుగా అనుకుంటారంటున్నావు. మీ అమ్మకి ఇంత భయపడుతున్నావు, కానీ డైలీ ఇక్కడి నుంచి చెయ్యి ఊపుతున్నావు, నేను వేసుకునే కలర్లోనే డ్రెస్ వేస్తున్నావు. ఏంటి లవ్వా? సరే, సాయంత్రం 5ంటికి రాజీవ్ పార్క్లో కలుసుకుందాం. ఏమండి ఏమండి, నాకు 7 గంటల దాకా డ్యూటీ ఉందండి. పర్మిషన్ అడుగు. ఏమండి, 2 గంటల సేపు పర్మిషన్ ఇవ్వరండి. అయితే లీవ్ పెట్టు. అయ్యో, పనిలో చేరిన దగ్గర నుంచి లీవే పెట్టలేదండి. లవ్ చేయడం మొదలు పెట్టావు కదా, ఇక మీదట మాటి మాటికి పర్మిషన్ తీసుకోవాలి. భలే తగతగ మెరిసిపోతుంది. ఫోన్. ఓ అయ్యో, ఓనరు మాట్లాడకండి. అన్నా, అదేం లేదన్నా, ఓ పక్క కొంగి స్పానర్ తిప్పడం వల్ల మెడ పట్టేసింది. మెడకు ఆయింట్మెంట్ రాశారు, 2 ఇంజక్షన్లు వేశారన్నా. నొప్పికి మాత్రలు ఇచ్చారు. ఏంటన్నా, ఏ హాస్పిటలా? అది ఈ స్పిరిట్ హాస్పిటల్ అన్నా. రేపు పొద్దున వచ్చేస్తానన్నా. సరే. ఏమండి, మీరు చెప్పినట్టే జరిగిందండి. ఏంటది? లవ్ చేస్తే అబద్ధాలు చెప్పాలి, పర్మిషన్ అడగాలి, ఆ తర్వాత లీవ్ పెట్టాలని మీరు చెప్పారు. మొదటి రోజే 2 జరిగాయండి. అబద్ధం చెప్పాను, పర్మిషన్ అడిగాను. ఏం తీసుకుంటావు? ఒక మసాలా దోశ చెప్పండి. ఇది కాఫీ షాప్. పర్వాలేదండి, దోశ తిన్నాక కాఫీ తాగుతాను. అయ్యో, ఇక్కడ కాఫీ మాత్రమే దొరుకుతుంది. ఓ, అయితే ఓ బ్రూ కాఫీ చెప్పండి. ఇదిగో చూడు, ఇక్కడ బ్రూ కాఫీ లాంటివి దొరకవు. ఏమండి, ఇవన్నీ కాఫీలేనా? అవును. అయితే మీరే ఆర్డర్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ. yes 2 బ్రిస్టా ఫ్లాపీ. ఓకే మేడం. హలో సార్, కాఫీ ఏంటండి, ఆరిపోయి చల్లగా ఉంది. ఇది కోల్డ్ కాఫీ సార్. అయితే ఏంటి, ఇప్పుడే ఆర్డర్ చేసాం, వేడిగా తీసుకోవడం తెలీదా? మీరు వెళ్ళండి. బాగా ఆరిపోయింది. కోల్డ్ కాఫీ అంటే అలాగే ఉంటుంది. ఏమండి, కాఫీ అంటే వేడిగానే కదండి ఉండాలి. కోల్డ్ కాఫీ చల్లగానే ఉంటుందని చెప్తున్నాను కదా. పర్వాలేదండి. ఇక్కడ ఇలా తాకూడదు. ఎందుకండి? వాళ్ళని చూసావు కదా, వచ్చి 1 గంట అయి ఉంటుంది, ఇంతే తాగారు. ఓ,
పర్లేదండి, ఇంకా ఇంత ఉందిగా, దీంతో మేనేజ్ చేసేస్తాను. ఏమండి, ఒక కాపీ 80 రూపాయలని రాస్తుందండి. మన ఫస్ట్ టైం వచ్చామని మోసం చేస్తున్నారు. ఇదేమైనా నా టీ కొట్టా? ఏంటండి, ఒక బీరే 80 రూపాయలు ఉండదు. నువ్వు బీర్ తాగుతావా? అయ్యో తాగనండి, ఈ కాఫీ కూడా మీకోసమే తాగాను. ఆ కర్రోడు తాగుతాడు, అందుకే తెలిసింది. అయితే మందే కొట్టవా? మ్హూ. నేను గాని మొగోడుగా పుట్టుంటే లోకంలో ఉన్న అన్ని బ్రాండ్లు తాగుండేదాన్ని తెలుసా? వెళ్దామా? చిల్లర రానివ్వండి. టిప్స్ అయ్యా. ఏమండి, 40 రూపాయలండి? అవును. సరే, రేపు 5ంటికి ఇక్కడే మీట్ అవుదాం. ఇక్కడ కృష్ణా బ్యారేజ్ దగ్గర కలుద్దామండి. ఏ ఇక్కడికి వస్తే కొంచెం ఓవర్గా ఖర్చు అవుతుంది. సరే. 4 నెలల తేడా పెద్ద విషయమేం కాదండి. టెండూల్కర్ వైఫ్ అంజలి అతని కంటే 5 ఏళ్ళు పెద్దదండి. ఇక్కడ చూడు, నువ్వు టెండూల్కర్వే కాదు, నేను అంజలిని కాదు. నేను ఒకవేళ మీకు టెండూల్కర్ని కాకపోవచ్చండి, కానీ మీరే నా అంజలి. అక్కడ కూర్చో. లేదు, నేను ట్రీట్మెంట్కి రాలేదండి. తెలుసులే. చేయి కొంచెం లూజ్గా పెట్టు, నొప్పే ఉండదు. మిర్చి గట్టిగా పట్టుకోండి. వీళ్ళు మనలాగేనా? కలర్ డ్రెస్ లో వచ్చి యూనిఫామ్. సోమ మంగళ బుధ గురువారం. గురువారం హాయ్లాండ్ లో కలుద్దాం. గురువారం ఏమంటే దానికి ఇంకా 4 రోజులు ఉన్నాయండి. గురువారం హాయ్లాండ్ లో కలుద్దాం అని చెప్పాను. అలాగేనండి. తీసుకొచ్చావా? ఏమిటి, నాకు హెచ్ఐవి టెస్ట్ చేయించారా? ఎవరిని అడిగి హెచ్ఐవి? ఎవర్రా నువ్వు? నా అత్త కొడుకువా, మామ కొడుకువా, లేకపోతే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నామా? నిన్ను లవ్ చేస్తే పెళ్లి చేసుకోవాలి కదా. పెళ్లి చేసుకుంటే 50-60 సంవత్సరాలు కలిసి బతకాలి కదా. కలిసి జీవించేవాడి గురించి తెలుసుకోవద్దా? ఇలా చూడు, నువ్వు నన్ను చూసి పల్లికిలించావా? బదులుకి నేను నిన్ను చూసి పల్లికిలించానా? నా పేరు కృష్ణ అండి, నా పేరు మధుమతి అండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కలిసి ఊరు తిరగడం, రోడ్లో నడిచేప్పుడు తెలియనట్టుగా ఒకరినొకరు రాసుకుని పూసుకుని తిరగడం, బస్సులో ఒకళ్ళ మీద ఒకళ్ళు వాలిపోయి నిద్రపోతున్నట్టే నటించడం, థియేటర్లలో ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకోవడం, ఇలాంటి కథలన్నీ నా దగ్గర సాగవు. నన్ను లవ్ చేస్తే ఏమేం సమస్యలు వస్తాయని నీకు తెలియాలి. అందుకనే మా నాన్నే శంకర్ని కలవమన్నాను. అదే విధంగా నిన్ను లవ్ చేస్తే ఏమేం సమస్యలు వస్తాయని నాకు తెలియాలి. ఇవన్నీ వదిలేసి మన ఇద్దరం లవ్ చేసుకుని రేపు పెళ్లి వరకు వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ లో ఎవడో ఒకటి అడుగుతాడు, ఎందుకు రామని పెళ్లి చేసుకుంటున్నావు? 6 సంవత్సరాలు దాని వెనకాల ఒకటి తిరిగాడు, ఇవిడు కంపెనీ ఇవ్వకుండానే నా తిరిగాడు అంటాడు. ఎందుకు మరిది గారు 4 నెలలు పెద్దదాన్ని పెళ్లి చేసుకుంటున్నారు అని నీకు వదిన వరుసలో ఉన్న ఎవరైనా అనొచ్చు. మీ అమ్మా నాన్న పోలీస్ కుటుంబం నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అని అనుకోవచ్చు. ఇవన్నీ కలిసిందే మధుమతి. ఇవన్నీ రేపు ప్రాబ్లం కావచ్చు, కాకుండానే పోవచ్చు. సపోజ్ అయితే నువ్వు ఫేస్ చేయడానికి రెడీ అంటే లవ్ చేసుకుందాం, లేదా ఎవరి దారి వాళ్ళది. ఏమండి, మరి ఇన్నాళ్ళు మీరు నన్ను లవ్ చేయనే లేదా? ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలనంటే లవ్ చేసుకుందాం. రెడీ అండి. బాగా ఆలోచించుకుని చెప్పు. రెడీ అండి. 1 గంట టైం తీసుకో.
ఏమండి బాగా ఆలోచించానండి. మీ వెనక 6 సంవత్సరాలు ఓ కుర్రాడు తిరిగాడని మా ఫ్రెండ్స్ చెప్పిన, వయసులో నీకంటే 4 నెలలు పెద్దది ఎందుకని మా వదిన అడిగినా, పోలీస్ కుటుంబంలో ఎందుకు సంబంధం అని మా అమ్మ నాన్న అడిగినా నేను వాళ్ళ మాట విన్నండి. మారవు కదా? మారను. సరే, ఐ లవ్ యూ. ఏమండి ఏంటండి? ఏంటండి? లేదు, నేను కొంచెం పెద్దగా ఊహించుకున్నాను. పెద్దగా అంటే? అలా కాసేపు బయటికి వెళ్ళి జాలీగా. నర్సులకి పర్మిషనే దొరకదు, అది కాదని వచ్చాను తెలుసు కదా. లీవ్ పెట్టొచ్చుగా. ఏం చెప్పి? అబద్ధం చెప్పి. లేదు, లవ్ చేస్తే అబద్ధం చెప్పొచ్చని మీరేగా.